మంప పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ శ్రీనివాస్ గారు కొంతమంది బైకులపై వస్తున్న వారిని ఆపి వాళ్ల యోగక్షేమాలు అడిగి ఫ్రెండ్లీగా కొంతసేపు మాట్లాడి లైసెన్స్ గురించి ఇన్సూరెన్స్ 2 రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి అని వాటి గొప్పతనాన్ని వివరించి వాళ్లకి తెలియజేశారు. ఆర్సీ బుక్ ఎందుకు రిజిస్టర్ సర్టిఫికేట్ ఈ బండి ఖచ్చితంగా ఒక్కొక్క దగ్గర కొన్నారు, ఈ మనిషికి ఆ కంపెనీ వాడు అమ్మాడు అని ఒక గుర్తింపు, అది రిజిస్టర్ సర్టిఫికేట్. ఇన్సూరెన్స్ ఎందుకు అంటే 2 రకాలు ఉంటాయి ఇన్సూరెన్స్. ఏదైనా డ్యామేజ్ అయ్యింది అనుకో అప్పుడు వాడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఎవరైనా దెబ్బలు తగిలినా బండి డ్యామేజ్ అయినా కానీ వాడు ఇస్తారు. అందుకోసం ఇన్సూరెన్స్ మీరు కడతారు. మీకు తెలియకుండానే బండి ఖర్చుల్లో కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది, తెలియకుండా ఇన్సూరెన్స్ కట్టేస్తారు. 2 ఇన్సూరెన్స్ ఉంటాయి, ఓన్ డ్యామేజ్, థర్డ్ పార్టీ. ఓన్ డ్యామేజ్ అంటే మీ బండికి ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ ఉందనుకో, ఏమైనా డ్యామేజ్ అయిందంటే ఆ రిపేర్ ఖర్చు అంతా కంపెనీ వాడు భరిస్తుంది. డ్రైవర్కి యాక్సిడెంట్ అయినా ఆ నష్టపరిహారం కంపెనీ వాడు ఇస్తారు. థర్డ్ పార్టీ డ్యామేజ్ అంటే మీ వల్ల ఇంకోటి గుర్తిస్తారు, వాడికి ఏమైనా అయిందంటే వాడికి డబ్బులు కూడా కంపెనీ వాడు ఇస్తారు. అందుకు ఇన్సూరెన్స్ ముఖ్యం. ఇవన్నీ ఏం లేనప్పుడు బాగానే ఉంటుంది, ఎందుకు లేదు కదా ఇలా వచ్చింది ముందు అవసరం లేదు మీకు ఎవరికి. ఇదంతా ఒక పోలీస్ స్టేషన్ కేసు అయినా కానీ ఏమైనా అయితే అప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. ట్రిపుల్ రైడింగ్ వెళ్తారు, బళ్ళు ఎక్కువ ఉండవు కాబట్టి ఓకే, కానీ హెల్మెట్ పెట్టుకోండి. ఓవర్ స్పీడ్ వెళ్ళకండి. ఎవరు చిన్నపిల్లలకి బండ్లు ఇవ్వదు, చిన్నపిల్లలకి బండ్లు ఇస్తే బాధ్యత పేరెంట్స్నే ఇది చేస్తాం. 3 సంవత్సరాలు జైలు వెళ్ళిపోతారు చిన్నపిల్లలకి బండి ఇస్తే, ఓకేనా. మీరు ఇప్పుడు బయటికి వెళ్తున్నారు, అక్కడ కూడా బీచ్ దగ్గర కూడా ఎక్కువ లోపలికి వెళ్ళకండి. చూడండి చిన్నపిల్లలు ఏమైనా ఉంటే చూసుకోండి, వాళ్ళు కనిపెట్టుకొని ఉండండి. ఆడుకొని పర్లేదు, బీచ్లో కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, చిన్నపిల్లల్ని కనిపెట్టుకుని ఉండండి. పాపలు ఇంకోటి మీరు బయటికి వెళ్తున్నారు కదా, వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేతులకి మీ ఫోన్ నెంబర్ రాసండి.